కాఫీ అనేది ప్రపంచంలో బ్రెజిల్ అనే దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. సో మన దేశం అనేది మరి ప్రపంచంలో ఎన్నో ర్యాంకులో ఉంది కాఫీ ప్రొడక్షన్ ఉత్పత్తిలో అంటే 6th ర్యాంక్లో ఉంది. సో బ్రెజిల్లో ప్రతి సంవత్సరం కూడా 9.9 బిలియన్ మెట్రిక్ టన్స్ ఉత్పత్తి చేస్తారు. తర్వాత మన దేశంలో నుంచి కాఫీ 45 దేశాలకి ఎగుమతి అవుతుంది. సో కాఫీ బీన్స్ నుంచి వచ్చే కాఫీని మనము తీసుకోవడం వల్ల డైలీ ఒక 2 కప్స్ ఆఫ్ కాఫీ అనేది సరిపోతుంది. సో దానికి మించి తీసుకుంటే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో కాఫీ వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటే అది సూసైడల్ టెండెన్సీస్ని తగ్గిస్తుంది, డిప్రెషన్ తగ్గుతుంది. కాఫీ వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలోని కావాల్సిన ఇమ్యూనిటీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ని ఉత్పత్తి చేస్తుంది. సో క్యాన్సర్ రాకుండా కూడా కాఫీ హెల్ప్ చేస్తుంది. తర్వాత ఓవరాల్ హెల్త్కి కూడా కాఫీ అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకోటి బ్రెయిన్లో ఉన్న మన ఏదైతే ఆలోచన శక్తి కాగ్నిటివ్ పవర్ అంటారో సో దాన్ని కూడా కాఫీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత కాఫీ అనేది మన దేశంలో ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారంటే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇక్కడ ఎక్కువ 72% 2023లో కర్ణాటకలో ప్రొడ్యూస్ చేశారు. సో మన మొత్తం దేశంలో చూసుకుంటే కాఫీ ప్రొడక్షన్ అనేది కర్ణాటకలో ఎక్కువగా ఉంటుంది. సో మోర్ దెన్ 70%. మరి కాఫీ ఎక్కడ ఉత్పత్తి చేస్తారు, దానికి అనువైన ప్రాంతం ఏంటి అంటే దాన్ని ఉత్పత్తి చేయడానికి కావలసిన వాటర్ ఫెసిలిటీ కానీ ఇది ఏంటో చూద్దాం. సో కాఫీని ఎక్కువగా హిల్ స్టేషన్స్లో అంటే ఎక్కడైతే స్లోప్స్ అనేటివి ఉంటాయో అక్కడ ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో హిల్ స్టేషన్ కాఫీ కావాల్సిన సాయిల్ ఏంటి అంటే మంచి నేల అంటే మంచి ఫర్టైల్ ల్యాండ్ ఉండాలి దానికి. తర్వాత కాఫీ ప్లాంటేషన్స్లో కొన్ని చెట్లను పెంచుతారు, ఎందుకంటే ఈ చెట్ల నీడల్లో ఆ క్యానపీ ఏదైతే 2 స్టెప్స్ ఉంటాయో ఈ 2 స్టెప్స్ క్యానపీ అనేది కాఫీ ప్రొడక్షన్కి ఆ నీడలో పెంచాలన్నమాట. సో ఈ కాఫీ బీన్స్లో ఉండే ఏదైతే కఫీన్ ఉంటుందో దానివల్ల మనకి ఇందాక చెప్పినట్టు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏదైనా ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం అనేది బాగుండదు. సో టీ అయినా కాఫీ అయినా లిమిటెడ్ ఎక్స్టెంట్లో తీసుకుంటే అది మనకి మంచిది. సో ఇందాక చెప్పినట్టు యూజెస్ ఆఫ్ కాఫీ చూసాం కదా, హెల్త్ బెనిఫిట్స్. ఇప్పుడు కాఫీ ఎక్కువ తాగడం వల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే అది మనకి హెడేక్ ఎక్కువగా వస్తుంది. హెడేక్ ఉన్నప్పుడు కాఫీ తాగితే తగ్గుతుంది, బట్ మరీ ఎక్కువగా తీసుకుంటే ఆ హెడేక్ వస్తుంది, లేని హెడేక్ వస్తుంది. తర్వాత ఎక్కువ కాఫీ తీసుకోవడం వల్ల హార్ట్ డిసీజెస్ అంటే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత అందులో ఉండే కెఫైన్ మూలంగా ఎక్కువ కెఫైన్ ఉంటుంది కాబట్టి కాఫీలో ముఖ్యంగా 2 రకాలు రోబస్టా అండ్ అరేబికా. సో ఈ 2 రకాలని మన దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. సో రోబస్టా అనేది ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ఇదండి, దిస్ ఇస్ ఆల్ అబౌట్ కాఫీ ఇన్ బ్రీఫ్. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ యొక్క బోర్డ్ ఆధ్వర్యంలో కాఫీ ప్రొడక్షన్ మొత్తం ఉంటుంది. సో ఈ బోర్డు ప్రకారంగా వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే మొత్తం ప్రపంచంలో మన దేశం అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా కాఫీని ప్రొడ్యూస్ చేస్తుంది.